నేను 18 గంటలు చదివాను, 14 గంటలు చదివాను, ఇంకొంతమంది అయితే అసలు నిద్ర కూడా పోకుండా చదివారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేసి ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, అది వాళ్ళ అనుభవం. కానీ అది నీకు వర్తిస్తుందా? నీకు వర్తించదు కదా. ఇప్పుడు మీరు అన్నారు గవర్నమెంట్ ఉద్యోగానికి పోయే వాళ్ళు ఉన్నాడు అని. ఆయన పొద్దున 10 గంటల కల్లా అక్కడ ఉండాలా? ఆయన ఏం చదవగలుగుతారు 18 గంటలు? కాబట్టి నీ యొక్క పరిమితులు ఏంది, ఇన్ని గంటలు చదవాలా అనేటువంటిది పెట్టుకోబాకండి. కరెక్ట్గా ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేటువంటిది మేము విశ్లేషణ చేసిన దాని ప్రకారం చెప్తాను మీకు, 3-4 గంటల కంటే అవసరం లేదు. 3-4 గంటలు వేరే పరిచయం అంటే వేరే డిస్టర్బెన్స్ లేకుండా, ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా నువ్వు ఏకాగ్రతగా కూర్చొని చదువుతున్నావంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. అది 3-4 గంటలు చదవడం రోజుకి. నా అనుభవంతో చెప్తున్నాను, 3 గంటలు చదివి హాయివన్నీ అన్నది పడేసేసి సినిమాలకు పోయిన వాడు కూడా వేసుకుంటాడు. ఎందుకంటే చదివినంతసేపు ఎంత క్వాలిటేటివ్గా మనం ప్రిపేర్ అయినాము, ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. అంతేగాని ఎన్ని గంటలు చదివాము అనేది కాదు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఏంది, నీకు ఎంత కేటాయించగలుగుతావు కాలాన్ని, అది నువ్వే నిర్ణయించుకోగలవు.